ఇది నిజం వ్యూవర్స్కి స్వాగతం. నా పేరు డాక్టర్ నవీన్ ఎల్లమంచలి. ఐఎమ్ అన్ ఐ సర్జన్. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ టాపిక్ డిస్కస్ చేద్దాం. చాలామంది యంగ్ పీపుల్, అమ్మాయిలు అబ్బాయిలు, నేను కళ్ళజోడు వాడుతున్నానండి, నా స్కూల్ ఏజ్ నుంచి నాకు విసుగొచ్చేసింది, నేను ఇంకా కళ్ళజోడు వాడను, నాకు ఈ కళ్ళజోడు నుంచి విముక్తి కావాలి అని చాలామంది వస్తారండి నా దగ్గరికి. ఇది కళ్ళజోడు అనేది మనం ఎందుకు ఇస్తాము? ఒక బ్యూటిఫుల్ 100% విజన్, ఈ ప్రపంచాన్ని చాలా బాగా చూసుకుంటానికి కళ్ళజోడు అనేది ఇస్తాము. కానీ ఈ రోజుల్లో కాస్మెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా పెద్దదండి. చాలామందికి కళ్ళజోడు ఇష్టం ఉండట్లేదు. వాళ్ళ కోసం, ఎస్పెషలీ ద యూత్, వాళ్ళ కోసం వీ హ్యావ్ 3 బ్యూటిఫుల్ థింగ్స్. నెంబర్ 1 ఈజ్ ఎ కాంటాక్ట్ లెన్స్. కాంటాక్ట్ లెన్స్ అనేది కళ్ళజోడు లాంటిదేనండి, కానీ చక్కగా చేతులు వాష్ చేసుకొని కాంటాక్ట్ లెన్స్ని ఫ్లూయిడ్లో క్లీన్ చేసి చక్కగా కంట్లో పెట్టుకోవాలి. ఈ కాంటాక్ట్ లెన్సు మీరు 10 నుంచి 12 గంటలు ట్రాపికల్ కంట్రీస్ లైక్ ఇండియా ఇలాంటి కంట్రీస్లో చక్కగా వాడుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు. దిస్ విల్ గివ్ యూ అ బ్యూటిఫుల్ విజన్. బట్ వాట్ స్పెక్టకల్ ఈజ్ గివింగ్ యూ? కళ్ళజోడు ద్వారా ఎలాంటి విజన్ అయితే చూస్తారో కాంటాక్ట్ లెన్స్ ద్వారా కూడా అలాంటి విజనే చూడగలరు. కానీ దీనిలో ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ఎక్సెస్ యూసేజ్ ఆఫ్ కాంటాక్ట్ లెన్స్ అంటే సంవత్సరాల కొద్దీ వాడుతుంటే అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాంటాక్ట్ లెన్స్ ద్వారా. ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది? ఇన్ని సంవత్సరాలు అయితే నేను కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నా, ఎప్పుడూ లేని ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఎలా వచ్చింది అనే డౌట్ రావచ్చు కదా. ఎస్, రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ కాంటాక్ట్ లెన్స్లో కన్ను మీద ఉన్న టియర్ ఫిలిం అనేది క్రమేణా తగ్గిపోతుందండి. సంవత్సరాల కొద్దీ వాడుతూ ఉంటే క్రమేణా తగ్గిపోతుంది. ఈ టియర్ ఫిలిం ఎప్పుడైతే తగ్గిపోతుందో కన్ను డ్రైగా అవుతుంది. ఎప్పుడైతే కన్ను డ్రై అవుతుందో రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్లు వచ్చి అటాక్ చేసే అవకాశం ఉంది. సో కాంటాక్ట్ లెన్స్ యూజర్స్ డ్రైనెస్కి బాధితులు అవుతారు. జాగ్రత్త అండి అందరూ కాంటాక్ట్ లెన్స్ యూజర్స్ మాత్రం. ఓకేనండి. నెక్స్ట్ టాపిక్. సో 3 టాపిక్స్ ఆర్ దేర్. ఫస్ట్ టాపిక్ ఈజ్ కాంటాక్ట్ లెన్స్. నెక్స్ట్ వచ్చేది లాసిక్ అంటారండి. ఇట్ ఈజ్ ఎ సింపుల్ మెడికల్ ప్రొసీజర్. సర్జరీ కాదండి, ఇది మాత్రం సర్జరీ కాదు. ఈ లాసిక్లో 3 రకాల ప్రొసీజర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒక మైనస్ పవర్ మయోపియా పేషెంట్ నా దగ్గరకు వచ్చారు. నేను కాంటాక్ట్ లెన్స్ వాడనండి, నేను కళ్ళజోడు వాడనండి, నేను ఫ్రీగా కంఫర్టబుల్గా కళ్ళజోడు కాంటాక్ట్ లెన్స్ లేకుండా ఉండాలి. అప్పుడు ఏం చేయొచ్చు? దెన్ కమ్స్ లాసిక్. లాసిక్ అనేది మెడికల్ ప్రొసీజర్. బిఫోర్ డూయింగ్ లాసిక్, ఈ ప్రొసీజర్ చేసే ముందు ఫస్ట్ మన నల్లగుడ్డు కార్నియా అంటామండి. ఈ కార్నియా థిక్నెస్, మందం థిక్నెస్ క్యాలిక్యులేట్ చేయాలండి. ఈ థిక్నెస్ గనక చక్కగా ఉంటే మీ పవర్స్ ఖచ్చితంగా కరెక్షన్ అవుతాయండి. చాలా చక్కగా టోటల్ పవర్ 0 అయ్యే అవకాశం ఉంది. బట్ ఇక్కడ పెద్ద క్లాజ్ ఏంటి? థిక్నెస్ ఆఫ్ ద కార్నియా. కార్నియా మందం చక్కగా ఉండాలండి. చక్కగా పవర్స్ అనేవి అబ్సల్యూట్లీ 0 అయిపోతుందండి. చాలామంది అడిగే క్వశ్చన్, ఇప్పుడు నేను లాసిక్ చేయించుకుంటే, నా వయసు 22 సంవత్సరాలు, ఇప్పుడు నేను లాసిక్ చేయించుకుంటే ఎన్ని సంవత్సరాల వరకు నేను కళ్ళజోడు లేకుండా హాయిగా ఉండగలను? దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది పేషెంట్స్ అడుగుతారు. టు బీ ఫ్రాంక్, ఈ లాసిక్ అనేది జీవితకాలం 100% విజన్ ఇవ్వదండి. ఈ లాసిక్ చేయించుకుంటే మన యాక్టివ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటే 60 సంవత్సరాల వయసు వరకు దూరం చూపుకి స్పష్టంగా కనిపిస్తుందండి ఈ లాసిక్ ప్రొసీజర్ చేయించిన తర్వాత. మరి 60 తర్వాత ట్రాపికల్ కంట్రీస్, ఇండియా లాంటి కంట్రీలో 90%కి శుక్లాలు స్టార్ట్ అవుతాయండి. సో లాసిక్ వేరు,
శుక్లం వేరు. యాక్టివ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటే 60 సంవత్సరాల వరకు వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దూరం చూపుకి మాత్రమే పనిచేసేది లాసిక్. ఇట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్, సింపుల్, కంఫర్టబుల్ ప్రొసీజర్ అండి. కానీ లాసిక్ చేసే ముందు ప్రతి పేషెంట్ని మనము స్కాన్ చేసి చూసుకోవాలి. అసలు ఈ పేషెంట్ ఈ ప్రొసీజర్కి సూట్ అవుతారా అవ్వరా. సూట్ అయితే థమ్స్ అప్, యు ఆర్ డన్, లాసిక్ ఈజ్ డన్, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దీస్ గ్లాసెస్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ మెనీ ఇయర్స్, యూ విల్ బి వెరీ కంఫర్టబుల్. ఒకవేళ గనక థిక్నెస్ ఆఫ్ ద కార్నియా పల్చగా ఉంటే సారీ, మనం మాత్రం లాసిక్ చేయటం కరెక్ట్ కాదు. లాసిక్ చేసిన తర్వాత కొంతమందికండి, అందరికీ కాదు, డ్రైనెస్ అనేది ఇబ్బంది పడతారు. ఈ డ్రైనెస్ కోసము మనం చక్కగా లూబ్రికేషన్ ఐ డ్రాప్స్ కొంతకాలం అండి, ఒక 2 months 3 months రెగ్యులర్గా వాడుతుంటే ఈ డ్రైనెస్ అనేది తగ్గిపోతుందండి. బట్ స్పెక్టకల్ ఫ్రీ ఫర్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ లైఫ్ మీరు లీడ్ చేస్తారు. కళ్ళజోడు ద్వారా ఎంత క్వాంటిటీ ఎంత క్వాలిటీ కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది వితౌట్ స్పెక్టకల్. మరి మూడో ప్రొసీజర్కి వెళ్దామా? దిస్ ప్రొసీజర్, థర్డ్ ప్రొసీజర్ ఈజ్ కాల్డ్ ICL. ఇది సర్జరీ అండి. సర్జరీ అంటే భయపడకండి, వెరీ 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 సింపుల్ సర్జరీ. అండ్ ఈ సర్జరీ చేయటానికండి ఒక 10 నిమిషాలు కావాలి అంతే. అండ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ గ్లాసెస్ టిల్ యువర్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు సర్జరీ అంటే హ్యూమన్ ఐలో లెన్స్ అనేది ఉంటుందండి. ఆ లెన్స్ తీసేసి ఆర్టిఫిషియల్ లెన్స్ పెట్టడం క్యాట్రాక్ట్ సర్జరీ. పెద్దవారికి చేస్తుంటాం, ఇంట్లో అమ్మమ్మకి, తాతయ్య గారికి, నాయనమ్మకి చేసి ఉంటాం కదండి, అది క్యాట్రాక్ట్ సర్జరీ. అంటే లెన్స్ అనే పార్ట్ కంట్లో తీసేసి ఆర్టిఫిషియల్ లెన్స్ పెట్టడం క్యాట్రాక్ట్ సర్జరీ. మరి ICL సర్జరీ ఏంటి? లెన్స్ మీద లెన్స్. ఇది చాలా సింపుల్ సర్జరీ అండి. దీనిలో మనం ఏ పార్ట్ని కట్ చేయట్లేదు, ఏ పార్ట్ని రీప్లేస్ చేయట్లేదు. మీ కన్ను ఎలా ఉందో అలాగే ఉంటుంది. ICLలో పెద్ద పెద్ద నెంబర్స్ కూడా కరెక్షన్ అవుతాయండి. లాసిక్ సూట్ కాని పేషెంట్స్ ఖచ్చితంగా హ్యాపీగా ICLకి కూడా వెళ్ళొచ్చండి. ICL ద్వారా, కళ్ళజోడు ద్వారా ఎలాంటి విజన్ అయితే చూస్తారో, క్వాంటిటీ క్వాలిటీ, ద సేమ్ విజన్ యూ విల్ గెట్ వితౌట్ అ స్పెక్టకల్. ICL కూడా మన యాక్టివ్ పార్ట్ ఆఫ్ లైఫ్ వరకు భలే పని చేస్తుందండి. దాని తర్వాత శుక్లాలు స్టార్ట్ అవుతాయండి ట్రాపికల్ కంట్రీస్లో. ICLలో చేసిన తర్వాత కొంత డ్రైనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. యూ హ్యావ్ టు యూజ్ ఐ డ్రాప్స్ ఫర్ ఫ్యూ మంత్స్. పెద్ద పెద్ద నెంబర్స్ ICLలో భలే కరెక్షన్ అవుతాయండి. లాసిక్లో పెద్ద నెంబర్స్ కరెక్షన్ కాకపోవచ్చు, ICLలో చాలా బాగా కరెక్షన్ అవుతుందండి. ICL ప్లాన్ చేయాలి అంటే ఫస్ట్ బిఫోర్ ద సర్జరీ మనం ఒకటి స్కాన్ చేయాల్సి వస్తుందండి. స్కాన్లోనే తెలుస్తుంది ఈ పేషెంట్ ICLకి సూట్ అవుతారా అవ్వరా అనేది. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఎనీ టైమ్ విజిట్ ఎనీ ఐ హాస్పిటల్ for LASIK and ICL. They are the beautiful procedures which removes your spectacles till your active part of life. Important note, these procedures are for far vision. Thank you, Andy.